చిటి తల్లి స్టోరీస్. చిట్టి తల్లి, ఇక ఆడుకుంది చాలు, లోపలికి రా. వచ్చి హోంవర్క్ రాసుకో, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మమ్మీ, అప్పుడైనా ఇంకా సేపు ఆడుకొని వస్తా ప్లీజ్ మమ్మీ. సరే అయితే, ఫాస్ట్గా రావాలి. రాగానే హోంవర్క్ చేయాలి. థ్యాంక్స్ మమ్మీ. నేను ఆడుకొని వెంటనే వచ్చేస్తాను. రాగానే హోంవర్క్ చేసుకుంటాను మమ్మీ. సరే అయితే, ఫాస్ట్గా వచ్చేయి. వచ్చేసాను. ఇవాళ నాకు చాలా నచ్చింది. ఎంత బాగా ఆడుకున్నాను. చిట్టి తల్లి, వచ్చావా? ఇక వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యిరా. హోంవర్క్ రాసుకుందు గాని. హోంవర్క్ రాసుకోపోతే మీ టీచర్ తిడతారు. ఇప్పుడే కదా ఆడుకొని వచ్చాను. బాగా అలసిపోయాను మమ్మీ. కాసేపు రెస్ట్ తీసుకొని ఆ తర్వాత చదువుకుంటాను. ఏంటో ఈ అమ్మాయి, అస్సలు నా మాట వినట్లేదు. ఎంత చదువుకోమని చెప్పినా అస్సలు బుక్స్ పట్టుకోవటం లేదు. ఎలా నేర్పించాలో ఏంటో. చిట్టి తల్లి ఈ మధ్య అసలు చదువనే చదవటం లేదు. బుక్స్ కూడా పట్టుకోవట్లేదు. ఏం చేయాలి నేను? చిట్టి తల్లి, ఏమైంది నాన్న? ఎందుకు అలా దిగులుగా ఉన్నావు? ఎవరైనా ఏమన్నా అన్నారా? నాతో చెప్పు. మమ్మీ, ఈరోజు స్కూల్లో మా టీచర్ ఎగ్జామ్ పెట్టారు. అందరికంటే నాకే తక్కువ మార్క్స్ వచ్చినాయి మమ్మీ. పిల్లలందరూ నన్ను చూసి నవ్వారు. చాలా షేమ్గా అనిపించింది మమ్మీ. చూడు చిట్టి తల్లి, నువ్వు ఈ మధ్య నేను ఎంత చెప్పినా అస్సలు హోంవర్క్ చేయట్లేదు. రోజులో కొంచెం సేపు కూడా బుక్స్ తీసి చదవడం లేదు. అందుకే నీకు ఇలా మార్క్స్ తగ్గిపోయాయి. క్లాస్లో అందరికంటే వెనకపడిపోయావు. అయినా పర్వాలేదు, ఇక నుండి అయినా ప్రతిరోజు మీ టీచర్ ఇచ్చిన హోంవర్క్ చేయి. రోజు కొంచెం సేపైనా ఏ రోజు చెప్పిన లెసన్స్ ఆ రోజు చదువుకో. ఇలా చేస్తే నెక్స్ట్ ఎగ్జామ్స్కి నీకు మంచి మార్క్స్ వస్తాయి. క్లాస్లో అందరికంటే నువ్వే ఫస్ట్ వస్తావు. సరేనా చిట్టి తల్లి? అవునా? అయితే సరే మమ్మీ. ఇక నుండి నేను రోజు మా టీచర్ ఇచ్చిన హోంవర్క్ చేసుకుంటాను. ఏ రోజు చెప్పిన లెసన్స్ ని ఆ రోజే చదువుకుంటాను. సారీ ఎగ్జామ్స్ లో మంచి మార్క్స్ తెచ్చుకుంటాను. అందరికంటే క్లాస్ లో నేనే ఫస్ట్ వస్తాను. అప్పుడు అందరూ నన్ను మెచ్చుకుంటారు. వెరీ గుడ్ చిట్టి తల్లి. నేను కూడా నీకు స్టడీస్ లో హెల్ప్ చేస్తాను. ఓకేనా? అమ్మ ఏం చెప్పిందో? మనం అమ్మ చెప్పిన మాట వినకుండా, హోంవర్క్ రాసుకోకుండా, చదువుకోకుండా ఉంటే క్లాస్ లో అందరికంటే మనకి తక్కువ మార్క్స్ వస్తాయి. ఇప్పుడు అందరూ మనల్ని చూసి ఎక్కిస్తారు. అలా కాకుండా రోజు హోంవర్క్ చేసుకొని కొంచెం సేపు అయినా చదువుకుంటే ఎగ్జామ్స్ లో మనకి ఎక్కువ మార్క్స్ వస్తాయి. క్లాస్ లో అందరికంటే మనమే ఫస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.